వరలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడైతే హాస్పిటల్కి వచ్చి మేడం కోసం అని చెప్పి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో అదే హాస్పిటల్కి విష్ణు అలాగే అజయ్ వస్తారు. అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి విష్ణు అలాగే అజయ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో విష్ణు అజయ్తో ఇలా అంటూ ఉంటాడు, ఏంట్రా వరలక్ష్మి ఎక్కడ ఉంది, కొంపతీసి వరలక్ష్మి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను ఫాలో అవుతుందా ఏంటా అని చెప్పి విష్ణు అజయ్తో అంటాడు. ఆ మాటలకు అజయ్ అయితే లేదులేరా, వరలక్ష్మి ఇక్కడ మేడం దగ్గరే కదా పనిచేస్తుంది, నువ్వెందుకు అలా అనుకుంటావు, ఆ మేడం డాక్టర్ దగ్గరకు వచ్చిందేమో అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే కూర్చో అని చెప్పి అజయ్ అలాగే విష్ణు వరలక్ష్మి వాళ్ళ తమ్ముడు ఎదురుగా కూర్చుంటారు. ఇక విష్ణు అలాగే వరలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో వరలక్ష్మి పేపర్ చదువుదామని పేపర్ తీసుకుంటుంది. అదే పేపర్ని విష్ణు కూడా నేను ఫస్ట్ తీసుకున్నాను, నాకు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు నేనే మొదటి చేయి పెట్టాను, నాకు ఇవ్వండి అని చెప్పి ఇద్దరు కూడా పేపర్ కోసం పోట్లాడుకుంటారు. ఇంతలో విష్ణు అయితే అయినా ఇది ఇంగ్లీష్ పేపర్, నీకు అస్సలు ఇంగ్లీష్ రాదు కదా, ఎలా చదువుతావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అయితే కోపంతో ఆ పేపర్ని గట్టిగా లాగేసి ఎందుకు చదవడం రాదు, నేను చదువుతానో ఏం చేసుకుంటానో మీకెందుకు అని చెప్పి పేపర్ లాక్కొని పేపర్తో అలా గాలిని విసురుకుంటూ ఉంటుంది. అది చూసి విష్ణు అయితే కుళ్ళుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.